ఎందుకు చంపేస్తారని అంటే రేపొద్దు నాకు పోటీ వస్తాడేమో, అప్కమింగ్ రాజు చేస్తాడు, వాళ్ళు చంపేస్తాడు. అప్పుడు దావీదు ఏం చేసి ఉండాలి? అమ్మయ్య ఆడ పేడ విరగడైపోయింది, అక్కడే వదిలేండి. ఆడి కనుక కాళ్ళు బాగుంటే రేపొద్దున నా మీదకి వ్యతిరేకంగా వస్తాడు అని అనుకోలేదు దావీదు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతానుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకైతే దేవునికి స్తోత్రం చెబుతామా? ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటే దావీదు కొంచెం ప్రాబ్లం వచ్చును. దావీదుకి ఏదైనా కాస్త సమస్యాత్మకంగా ఉన్ను, ఇన్స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అయినప్పటికీ కూడా అతను జ్ఞాపకం పెట్టుకుని ఆ మాకీరు లోదేబారు, దీని అర్థం ఏంటని చెప్పను? చీకటి నల్లనిది. చెప్పాలి సారి, చీకటి కలిగినది నల్లనిది. అక్కడ ఉన్నాడటండి ఎవరో? మెఫీబోషెతు. ఆ వ్యక్తి కోసం ఉన్నత సింహాసనం మీద కూర్చున్న దావీదు అత్యంత లోయలో ఉన్నటువంటి చీకటి కలిగిన ప్రాంతంలో ఎవరికి కనబడని చోట ఉన్న వ్యక్తిని ఈ ఉన్నతమైన వ్యక్తి వెదుకులాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ ఎలాంటిదంటే ఆ ఉన్నతమైన దేవుడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న దేవుడు, తాను కూర్చున్న చోట ఎవరు సమీపించిన తేజస్సులో వసిస్తున్నటువంటి దేవుడా మనకు కాబట్టి వచ్చేసింది అనుకోకుండా ఆ ఉన్నత శిఖరం మీద ఉన్న ఆయన, ఎవరు సమీపించిన గొప్ప స్థానంలో ఉన్న ఆయన ఆ కిందనున్న మాకీరు ఇంట నల్లని వాడి దగ్గర చీకటి కలిగిన ప్రాంతంలో వెళ్ళిన వ్యక్తిని వెతుకుతున్నట్లుగా ఎవరు చెప్పని? మెఫీబోషెతు. మనమే ఈ మెఫీబోషెతులం, మనమే పాపమందు పట్టబడిన వారం, శాపమందు పట్టబడిన వారం, అతి లోయలో ఉన్న వాళ్ళం, హీన దశలో ఉన్న వాళ్ళం. ఇలాంటి మనలను మన దేవుడు, పైనున్న దేవుడు వెతుక్కుంటూ ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చేసాడు. అదే మనం ఆచరిస్తున్న క్రిస్మస్. 2 చేతుల పైకి చప్పట్లు కొడతావు ప్రభు నామమున మహిమపరచు.